నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత మననము మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము. రాసినవారు కామరాజగడ్డ రామచంద్రరావు గారు. విమర్శ కారణంగా అర్జునునకు విచారము. ధృతరాష్ట్రుడు మహారాజు. రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉండటం ఈయన పని. పాలించడం అంటే ధర్మం పాలించటం అని అర్థం. ధర్మం అంటే ఏమిటి? పరిపాలనలో ఎవరెవరు ఏ ఏ పరిస్థితులలో ఉండి ఎలా ప్రవర్తించి సమాజానికి హితాన్ని చేస్తూ ఉండాలో ఆ ధర్మం. అంటే రాజు రాజుగా, మంత్రి మంత్రిగా, సేనాపతి సేనాపతిగా, తండ్రి తండ్రిగా, సోదరుడు సోదరుడుగా, భర్త భర్తగా, సేవకుడు సేవకుడుగా ఎలా ప్రవర్తన కలిగి ఉండాలో ఆ వ్యవహారాన్ని తీర్చిదిద్ది తెలియజెప్పేది ధర్మం. ఇది మహారాజు నిశ్చయం చేసి నడిపించవలసినట్టిది. దీనిని అమలు జరిపేది మహారాజు తన రాజ్యంలో. ఆ ధర్మాన్ని ప్రజలు అనుసరించకపోతే రాజు శిక్షిస్తాడు. తన రాజ్యంలో ధర్మం సరిగా నడపబడుతోందా లేదా అని తెలుసుకోవలసిన వాడు రాజు. ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి ధర్మం ఎలా నడపబడుతున్నదనే విషయం తెలుసుకుంటున్నాడిప్పుడు. శ్రీమద్ భగవద్గీతను ధృతరాష్ట్ర మహారాజు పరిపాలనలోని కథగా చెప్పినా అది మానవుడి కథ అనే సంగతి మర్చిపోకూడదు. మానవుడంటే ఎవరు? మానవుడు మనసులోకి రాగానే అతడి శరీరం, కాళ్ళు చేతులు, అవయవాలు అన్నీ స్మరిస్తాం. అంతేకాదు, మానవుడంటే మనసు, బుద్ధులు కూడా ఉన్నాయి. ఇంకా ప్రాణం, తెలివి, బాధ, రాగం, ద్వేషం, సుఖం, దుఃఖం, కోపం ఇవన్నీ మానవుడిలో ప్రత్యంగమైన భాగాలే. ఈ మానవుడనేది ఒక రాజ్యం అని, ఇవన్నీ అందులో ఉన్న ప్రత్యంగాలని అనవచ్చు. రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు ఎలా పరిపాలించి ధర్మాన్ని స్థాపించాలో అలాగే మానవుడనే ఈ రాజ్యంలోని భాగాలన్నింటినీ తమ తమ ధర్మానుసారం సమ్యక్ స్థితిలో నడపగలిగిన వాడు ఒకడున్నాడు. ఎవరతడు? అతడు మానవుడే. మానవుడిలోని భాగాల్లో ఒకడే. రాజు మాత్రం రాజ్యంలోని ఒక భాగం కాదు. అలాగే అయితే ఈ పై చెప్పిన రాజ్యభాగాలకు వాడు చాలా భిన్నమైన వాడు అనేది ముఖ్యమైన విషయం. మనం పలకరిస్తే అతడు నేను అని సమాధానం చెప్తూ ఉంటాడు. ఈ నేనే మానవుడిలో ఉన్న రాజు. అతడే ఈ కరచరణాది అవయవాల ప్రవృత్తిని, మనోబుద్ధుల చాకచక్యాన్ని అదుపులో పెట్టుకునేవాడు. ఈ ఇంద్రియాల కంటే, మనసు బుద్ధుల కంటే కూడా పరమైనవాడు. కాగా ధృతరాష్ట్రుడు సంజయుని పిలిచి తన రాజ్యంలో జరిగే ధర్మవర్తనం ఎలాగున్నదనే విషయం సంజయునితో ప్రస్తావించుతున్నాడు. అలాగే మానవునిలోని నేను అనే రాజు తనలోని అవయవాలు, వికారాలు, మనసు, బుద్ధి అన్నీ మంచి స్థితిలో ప్రవర్తిస్తున్నవా లేవా అనే విమర్శనం చేయటం కూడా అవసరం అనేది గమనించాలి. 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంధరాజు సంజయు పిలిపించెను నిర్మలుడని తన శంకలుడుగునని వ్యాసుడు మును తనకిచ్చిన వరమును తలచి యుద్ధ కథనము వినగోరియు పిలచి ఇటులడిగే మతిగతి చిత్రము సంజయ నాకొక సంధియమోయి మన కురు రాజుల క్షేత్రమెల్లప్పుడు సధర్మయుతమై పాలితము కదా పాండవులను సాత్వికులని అందురు మామకులొక చోపోరుగోరినను పితృపితామహ హంతకులుగా మారిరి కారణమేమి తెలుపుమయా అని ఎడుగగా
చిరునవ్వుల సందున ఎటు జెప్పుట ఈ మతిహీనునకని సంజయుడప్పుడు యత్నింతుగాకని చెప్పుట నారంభించెనందునకు శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుబా. ఇంతకు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్న ఏమని? మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత అని. అంటే నాకు సంబంధించిన వాళ్ళు, ఆ తెల్లటి వాళ్లైన ధర్మరాజాదులు ఒకరికొకరు వ్యతిరేకులై యుద్ధం చేయబూని ఏం చేశారు అని విమర్శ చేస్తే సరిగ్గా ఇలాంటి సంఘర్షణం మానవునికి తనలో కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మానవుడు విమర్శాత్మకుడై ఉన్న సమయాలలో. అలాంటప్పుడు అతడు తనని తను ఇలాంటి సమస్యకు గురి చేసుకొని విచారణ చేస్తాడు. ఈ ప్రశ్న విజ్ఞాన విషయాన్ని గూర్చిన ప్రశ్న అనేది జ్ఞాపకం పెట్టుకోతగింది. మానవునిలో సంఘర్షణమేమిటి అనొచ్చు. ఉంది. మనము ఈ సమాజంలో బ్రతుకుతున్నాం. సమాజంలో అనేక మందిమి వ్యక్తులమున్నాం. అందరం ఈ సమాజ శ్రేయస్సును కోరుతూ ఉంటాం. సందేహం లేదు. సమాజ శ్రేయస్సును అంటంలో అందులోని సభ్యుల శ్రేయస్సు అనే తత్వం ఇమిడియే ఉన్నదిగాక. కానీ సమాజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నది. దేనికంటే ప్రత్యేకము? వ్యక్తి కంటే ప్రత్యేకము. అందులోని సభ్యుని కంటే ప్రత్యేకము. అంటే వ్యక్తి లాభము వేరుగా, సమాజ లాభము వేరుగా గమనించి తెలియగలమన్నమాట. దేనికది విడివిడిగా ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటే సమస్య ఉండదుగాక. కానీ ఒక్కోసారి ఈ ప్రత్యేక ప్రతిపత్తులు వ్యతిరేకించి నిలిచినవై ఒకే విషయాన్ని గురించే పోరాటానికి తలపడతవి. వ్యక్తి తన శ్రేయస్సును చూసుకోవాలంటూ ఉండడం కద్దు. ఒక్కొక్కప్పుడు ఆ శ్రేయస్సు సమాజ శ్రేయస్సునకు వ్యతిరేకమై నిలుస్తుండడం కద్దు. ప్రభుత్వోద్యోగి లంచం పుచ్చుకోవడం, వ్యాపారి బ్లాక్ మార్కెట్ చేసి డబ్బు దోచడం లాంటివి ఈ పనులు. విమర్శ అనే దానికి గురి చేయకుండా చేసేవారి ప్రసక్తి మన ఈ భగవద్గీత మనన విషయంలో చేర్చవద్దు. అది ప్రభుత్వ పరిపాలనా విషయం. కానీ మానవుడే తానై విమర్శ చేస్తే ఈ భగవద్గీతలోని సంఘర్షణ వంటి సంఘర్షణే తనలో అవుపడుతుంది. ధృతరాష్ట్రుడు అడిగిన యుద్ధ సంబంధమైన ప్రశ్న వ్యక్తి సమాజాల వ్యతిరేకతకు ఎలా అన్వయిస్తుంది అనేది తెలియాలి. మామకా అంటే కథపరంగా నావారు అని, దుర్యోధనాదులని అర్థం చెప్పవచ్చు. అది ఒక దృక్పథం. మామకా అంటే నా, నాది, నావారు, నా అంటూ ఉండే స్వార్థభూయిష్ఠులని కూడా అర్థం. మామకీయులు నిజానికి దుర్యోధనాదులు అలాంటి వాళ్లే. పాండవా అంటే పాండవులు అని అర్థం. వాళ్ళు తెల్లని వాళ్ళని అర్థం. తెల్లటి వారు అనడంలో సత్వగుణాత్మకులనే అర్థం చెప్పాలి. వారిలో ఈ స్వార్థం ఉండదు. తమ కొరకు ఎలాగో పరుల కోసం కూడా అలాగే వీరు బ్రతుకుతుండేవారన్నమాట. సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తి లాభాలను త్యాగం చేసేవాళ్లు వీరు. ఈ ఇద్దరికీ ఎల్లప్పుడూ సంఘర్షణమే. 2-3 శ్లోకాలు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. సంజయుడిట్లనే అంధరాజుతో 2 సైన్యములు నిలచను ఉత్సుకత నని జేయగనంత దుర్యోధనరాజు పాండవ వ్యూహపు తీరు చూచెను. ద్రోణాచార్యుని జేరి గురుండా ద్రుపదసుతుని నీ శిష్యుని గనుమా పాండవ సైన్య వ్యూహము రచించెను. అందున్న వీరుల ఎన్ని చెప్దు విను
శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. అంతట దుర్యోధనుడు సత్వగుణ ప్రధానులైన పాండవులు సమాయత్తపరిచిన యుద్ధవ్యూహం చూసి గురువైన ద్రోణాచార్యుని సమీపించి అంటున్నాడు, నీ శిష్యుడే అయిన దృష్టద్యుమ్నుడు ఆ వ్యూహాన్ని ఎలా రచించాడో చూడు అని. నీ శిష్యుడే అయినా అంటంలో అహంకారం రోషం లేవగొట్టడం కోసం పలికిన మాటలివి అని తెలుస్తున్నది. మనసు బుద్ధి ఏకమై ఇంద్రియాలను అనుసరించుతూ ఉంటే అది అహంకారం అంటాం. అంటే నేను అనేది బుద్ధి మనస్సులతో కిందికి దిగి ఇంద్రియాలు అనే ఇరుకు ప్రదేశంలోకి వచ్చి ఇంతవరకే నేను అనే భ్రమపడుతూ ఉంటున్నప్పుడు అహంకారం అనుభవిస్తున్నాడు ఆ నేను అని చెప్పవచ్చు. అహంకారం అంటే ఈ నేను అనేవాడు పరిమితిని అంటే ఆ ఇరుకుతనాన్ని అంటే లిమిటెడ్నెస్ను అనుభవించడమే అనేది జ్ఞాపకం పెట్టుకుంటే విషయం బాగా అన్వయం అవుతుంది. దుర్యోధనుడనే మనస్సు గురువైన బుద్ధి అనే ద్రోణాచార్యుని చేరి స్వశక్తిని ప్రశంసిస్తూ ఇంద్రియాలకు అనుగుణ్యంగా మాట్లాడి ఈ అహంకారాన్ని ఆపాదింపజేస్తున్నాడు. బుద్ధి నిజానికి నిశ్చయాత్మకమైనది. అంటే ఇది మంచి ఇది చెడు అనే నిర్ణయం చేయగలిగినది. కానీ మనసు రజోగుణంలో మసలుతూ బుద్ధిని చేరి నెమ్మదిగా మెత్తబరచి తనతో ఏకీభవింపచేసుకుంటున్నది. సత్వగుణులైన పాండవులలోని లోపాలను చూపుతూ ఉంటుంది. ఇదే అంతఃసంఘర్షణకు కారణం. సత్వగుణానికి రజోగుణానికి మానవుడిలో ఈ విధమైన సంఘర్షణం కలుగుతూ ఉంటుంది. అనగా సమాజం కోసం బ్రతకడానికి బదులుగా వ్యక్తి తన కొరకే పనిచేయాలనుకుని సన్మార్గాన్ని రాజ్యం నుంచి త్రోసివేయజూచే స్థితి ఇది. 4 నుండి 6వ శ్లోకం వరకు. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతా ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. శ్రీకృష్ణుడాయుధం పట్టనివాడు ఉన్నవారలలో మహారథులు భీమార్జునులు ఉత్సాహవంతులు విరాటుడు పాంచాలుడు ద్రుపదుడు దృష్టకేతువు చేకితానుడు వీరుడు కాశీరాజు పురుజితుడు యుధామన్యుడు ఉత్తమౌజుడు అభిమన్యుడు ఉపపాండవులేవురు శైభ్యుడు వీరెలే సర్వులు నాకా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. దుర్యోధనుడు చెప్తున్నాడు, అక్కడున్న వారిని చూడండి. వారిలో భీముడు, అర్జునుడు, సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శ్రేష్ఠుడైన శైబ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులును కలరు. వీరందరూ మహారథులు, శౌర్యంలో భీమార్జున సమానులు. 7 నుండి 10వ శ్లోకం వరకు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితిం జయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ బహువః శూరాः మదర్థే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. మహారథ విను మనవారలలో ముఖ్యుల చెప్పెదా మీరును భీష్ముడు రానగు కర్ణుడు అశ్వత్థామయు కృపుడు భురీశ్రువులందరో గలరు. ఇదిగాక నేనొక నిజము చెప్పెదను మన సైన్యమునందెవ్వరు గాని మత్కారణముగ త్యక్త జీవులే తనదని చేపట్టిన దానినెప్పుడు తాజచ్చియు ఇతరులకియననువాడే. ఈ పట్టుదలే కారణంబుగా నా పక్షమపరిమితం అని నమ్ముదు. ఇక నట భీముని సైన్యమన్ననో సర్వులు తమతోటి వారన్న తలపున పర్యాప్తం వైయుందురు గురుడా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇక మనవారి సంగతి మీ పరిగణన కొరకు చెప్తానుగాక. మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు, జయద్రథుడు ఇంకా ఎంతమందో ఉన్నారు. అన్నింటినీ మించి వీరంతా మదర్థే త్యక్త జీవితాః అంటే మదర్థం త్యక్త జీవులు, నా కొరకు వారి జీవితాలను కూడా త్యజించేవారు. చిత్రమైన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఈ మాటలనే ఇలా చెప్పొచ్చు, నాది అనే ఊహ కొరకు జీవితాన్నే పోగొట్టుకోగలిగిన పట్టుదలను కలిగిన వారు అని అర్థము. స్వార్థం కొరకు జీవితాన్నే వదులుకునేవారు. వారి చేత నావి నావి మావి అనుకొనబడే ఈ ప్రపంచ వస్తువులే వాళ్లకు ప్రధానం. తమ జీవితాలను ప్రధానమైనవిగా వాళ్ళు భావించరు. జీవితం నశించినా సరే నావి నావిగానే ఉండాలనేవాళ్ళు. చచ్చినా నావి నీకియ్యను అనే పట్టుదల ఉంది వీళ్ళకి. పాండవులకు అది లేదు. వాళ్ళు పరార్థం కోసం అనగా సమాజం కోసం పనిచేస్తుంటారు. స్వార్థం ప్రకోపించదక్కడ. అందుకని భీష్మాభిరక్షితమైన బలం అంతులేని పట్టుదలతో కూడుకొని ఉన్నది. భీమాభిరక్షితమైన వారి బలంలో ఆ పట్టుదల లేదు. అందుచేత వారు తప్పకుండా మన చేత ఓడింపబడతారు అని ధ్వని.